పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కాడు. 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ హీరో అని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు ఐఎస్ఐ టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తుందన్నాడు. ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ కు సంబంధించి తన వ్యూస్ ను పంచుకున్నాడు ముషారఫ్. హఫీజ్ సయీద్ పాకిస్తాన్ హీరో, శాంతి చర్చలకు భారతే అడ్డం. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తోంది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఐఎస్ఐ నుంచి పుట్టినవే. ఇవి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పిన విషయాలు. ఇండియా టుడే మేనేజింగ్ ఎడిటర్ రాహుల్ కన్వాల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని మరోసారి తేల్చి చెప్పారు ముషారఫ్. టెర్రరిస్ట్ అడ్డా పాకిస్తానే అన్నదానికి తిరుగులేని ఆధారాలు బయటకొస్తున్న టైంలో ముషారఫ్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్పై తన అక్కసును వెళ్లగక్కినా పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తోందన్న విషయాన్ని క్లియర్గా చెప్పేశారు ముషారఫ్. అమెరికా చెరలో ఉన్న పాకిస్తాన్ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీ చెప్తున్న విషయాలపై స్పందించారు పాక్ మాజీ ప్రెసిడెంట్. ఎంక్వైరీలో హెడ్లీ చెప్తున్న విషయాల గురించి తనకు పెద్దగా తెలియదన్న ముషారఫ్ అతన్ని ఐఎస్ఐ కూడా ఇంట్రోగేట్ చేయాలని సూచించారు. ఇక 2007 సంఝౌతా ఎక్స్ప్రెస్ దుర్ఘటనకు కారణమైన నిందితుల్ని పాక్కు అప్పగించాలని డిమాండ్ చేశారు పర్వేజ్. శాంతి చర్చలకు భారతే అడ్డుపడుతోందని, చర్చల ప్రక్రియ మొదలుపెట్టిన ప్రతిసారి టెర్రరిస్టుల అంశాన్ని ముందుకు తెచ్చి డైలాగ్ని కంటిన్యూ కాకుండా చేస్తోందని ఆరోపించారాయన. కొద్ది రోజుల క్రితం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పిన ముషారఫ్ నిన్న తన ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయారు. పాక్ నిర్బంధంలో ఉన్న ఆయనకు కరాచీలోని పిఎన్ఎస్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం పర్వేజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.